మీరు ఖాళీగా ఉంటే మాత్రం మీకు 4 మంత్స్ టైమ్ ఉంటే, గెజిటెడ్ ఉద్యోగం కావాలనుకుంటే 4 మంత్స్ మీరు దీని మీదనే పెట్టండి. ఒక 3 మంత్స్ సెకండ్ పేపర్ మీద పెట్టినా 1 మంత్‌లో మీరు ఫస్ట్ పేపర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే టైం లేదు. టైం లేదు. మీరు ఫస్ట్ పేపర్ ఆల్రెడీ ఎంతో చదివే ఉంటారు కాబట్టి, సెకండ్ పేపర్ మీదనే పూర్తిగా మీ టైం అంతా పెట్టాలి. జస్ట్ 4 మంత్స్ మాత్రమే ఉంది. కేవలం 4 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ 4 మంత్స్‌లో మీరు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయగలరా? ఇప్పటి వరకు ఎలాంటి ప్రిపరేషన్ లేదు. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఈ 4 మంత్స్‌లో ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చా అనుకునే వాళ్ళ కోసం అండ్ ఎవరైతే టైం వేస్ట్ చేసుకోవద్దు అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉండి ఇప్పుడు కూడా సఫిషియెంట్ టైం ఉంది, దీన్ని ప్రిపేర్ కాగలను అనుకుంటే మాత్రమే మీరు ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ కండి. ఎందుకంటే ఈ ఈ అప్లికేషన్ ఫీజు కూడా మామూలుగా పెట్టలే. ₹1000 పెట్టిండు. 1000 అంటే కొంతమందికి చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది. కొంతమందికి లైట్ ఉంటుంది. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఫీల్డ్‌లో ఈ గెజిటెడ్ స్థాయి ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు. దాంట్లో మొదటగా ఉండేది టీచర్స్. మన గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ టీచర్స్ వీళ్ళందరూ ఈ ఉద్యోగం కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఫైనల్‌గా టఫ్ కాంపిటీషన్ ఎవరితో ఉంటుందంటే వాళ్ళతోనే ఉంటుంది. నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి టీచర్స్ అందరూ ఈ నోటిఫికేషన్ మీద ఒక యుద్ధమే స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ముందుగా ఎగ్జామ్‌కి అర్హత ఎవరికో చూద్దాం. ఈ క్వాలిఫికేషన్ విషయంలో చాలా మందికి డౌట్ ఉంది. మీరు డిగ్రీ చేశారా? డిగ్రీ చేస్తే డిగ్రీలో ఏ సబ్జెక్ట్ చేశారు? మీరు చేసిన సబ్జెక్టు బీఎడ్‌కి ఎలిజిబులా కాదా? అంటే ఎలిజిబిలిటీ ఎలా తెలుసుకోవాలంటే సింపుల్ బీకామ్, బీఏ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్ ఈ కంప్యూటర్స్ చదివిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అనేది బీఎడ్‌లో ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి. అండ్ పీజీ ఖచ్చితంగా చేసి ఉండాలి. 55% మార్క్స్ తోటి మీరు దాన్ని పాస్ అయి ఉండాలి. సో వీళ్ళు ఎలిజిబుల్. మనకున్న పోస్టులు జస్ట్ 24 పోస్టులే. ఆ 24 పోస్టులలో కేటగిరీ తీసేస్తే కేటగిరీ పోస్టుల మీద ఎప్పుడు కూడా హోప్ పెట్టుకోకండి గైస్. ఎప్పుడు ఓపెన్ కేటగిరీనే టార్గెట్ చేయండి. దీంట్లో ఓపెన్ కేటగిరీలో ఒక 7-8 పోస్టులు ఉన్నాయి. మీరు మొత్తం స్టేట్లో టాప్ 5లో మీరు ఉండాలి. టాప్ 5లో మీరు ఉంటేనే మీకు ర్యాంక్ వస్తుంది. ఇక మిగతా దాటితే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అదంతా అనేది నెక్స్ట్ ఇక అది కంప్లీట్గా మీ లక్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం కంప్లీట్ ఫోకస్ అంతా ఓపెన్ కేటగిరీ మీదనే ఉండాలి. ఇది 450 మార్క్స్ కాబట్టి మినిమం 60-80% మార్క్స్ వచ్చేలా ఉంటేనే ఇందులో ఉండగలరు. ఎందుకు చెప్తున్నా అంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. సెకండ్ పేపర్ సిలబస్ చూసినా అది చాలా పెద్ద సిలబస్. 150 క్వశ్చన్స్ ఉన్నాయి, 300 మార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ పేపర్ అందరికీ జీఎస్ సేమ్ గ్రూప్ 2 లెవెల్ ఆర్ గ్రూప్ 1 లెవెల్ పేపర్ ఉంటుంది. ఎవరైతే సెకండ్ పేపర్లో హైయెస్ట్ స్కోర్ చేస్తారో ఫస్ట్ పేపర్లో 60-70 మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకు ఆ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. 60, 70, 80 అట్లా. సో గైస్ వీళ్ళతో అయితే కాంపిటీషన్ ఉంది. మీరు సెకండ్ పేపర్ నేను చదవలేని 4 మంత్స్లో డే అండ్ నైట్ దీని గురించి నేను కూర్చొని టైం పెట్టలేను అనుకుంటే బెటర్ మీరు ఈ ₹1000 వేస్ట్ చేసుకోకండి. ఇంకా టార్గెటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే కామన్ సిలబస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, గ్రూప్స్ లాంటి దానికోసం ప్రిపేర్ అవ్వండి. ఇది చదవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ 4 మంత్స్లో 3 మంత్స్ సెకండ్ పేపర్ మీద పెట్టాలి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్. 300 మార్క్స్ గైస్, అంత ఈజీ కాదు. రీసెంట్గా జరిగిన ఏపీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్ చూసిన నిన్న. ఆల్మోస్ట్ అన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కొంచెం టఫ్ ఉంది. ఆ టైంలో చేయగలగాలి. ఇంకా వాళ్ళకి 2 పేపర్లు, ఇంకా వాళ్ళకి 150 మార్క్స్ అది, 150 మార్క్స్ ఇది. తెలంగాణలో అయితే 75 డివైడ్ చేసి 150 ఇచ్చేసారు. ఇది మంచి జాబ్, మంచి గెజిటెడ్ జాబ్. ఎందుకంటే చాలా మంది కోచింగ్ స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. సెకండ్ పేపర్కే 10,000 అంట. సో ఇది గైస్, ఈ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా 4 మంత్స్ డే అండ్ నైట్ డెడికేషన్తో చేస్తేనే మన ఛాన్స్ ఉంది. లేదు నేను రోజు ఇన్ని గంటలు ఈ టైంలో చదువుతా, ఆ టైంలో చదువుతా అంటే అసలు టైం లేదు. ఎందుకంటే చాలా పెద్ద సిలబస్. ఈ సిలబస్ని మీరు లైట్గా తీసుకొని కవర్ చేసి టైంపాస్కి ఎగ్జామ్ రాస్తా అంటే మీ ఇష్టం. కానీ జాబ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ 4 మంత్స్ దీని మీదనే కూర్చొని డే అండ్ నైట్ దీని మీద వర్క్ చేయాలి. అలా అయితేనే వస్తుంది. లేదంటే టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? టైం వేస్ట్ చేసుకోకండి. అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద టార్గెటెడ్ సిలబస్ మీద మాత్రమే చదువుకోండి. ఇప్పుడు ఈ సపరేట్ పేపర్ కాబట్టి దీని మీద చదివితే మీ టైం వేస్ట్. ఈ సిలబస్ కూడా వేరే దాంట్లో దేనికి యూజ్ కాదు. దీనికి చదివే ఆడియన్స్ అనేవారు సపరేట్ ఉంటారు. నేను ఇందాక చెప్పాను కదా, టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ కానీ వీళ్ళంతా ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.
లేదు నాకు టైం ఉంది, నేను 4 మంత్స్ డెడికేటెడ్‌గా చేస్తా అంటే కంప్లీట్‌గా సెకండ్ పేపర్ మీద పట్టు పెంచుకోండి. అప్పుడు ఈ జాబ్ మీ సొంతం. అందరూ మెసేజ్ చేశారు. దీనికి చదవడం బెటరా? లేదంటే టైం వేస్ట్ అవుతుందా? ఎందుకంటే మళ్ళీ వేరే నోటిఫికేషన్‌లొస్తాయి. ఇది వేరే సిలబస్ వేరే ఉంది కదా! టైం వేస్ట్ అవుతుందేమో అన్న వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం యూట్యూబ్‌లో ఎలాంటి వీడియోస్ చేయబోతున్నాం అండ్ యూట్యూబ్ మనకి ఏం చెప్పింది, యూట్యూబ్ మనకి ఏ టైం ఇచ్చింది అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ గైస్.